ఏం చేయాలి వాటిని? తలంచుకోవడం అంటే ఏంటి? జ్ఞాపకం తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని ఎడుతూ ఉంటారు కొంతమంది కదా. కొడితే కొట్టకపోయినా ఒకవేళ ఊరు వెళ్తా తీసుకెళ్ళలేదనుకో, కాసేపు వాళ్ళు వచ్చేస్తారులే పోనీ ఇదిగో నీకు పప్పు కొనుక్కో అది ఇదని అన్నా కాసేపు గుర్తొచ్చి మళ్ళీ ఎడుతారు. దేవుడు చేసిన కార్యాలు కృతజ్ఞత ప్రార్థన అంటే అర్థం ఏంటంటే 30 రోజుల్లో నీ కొరకు దేవుడు ఏమేమి చేశాడో, నీ పట్ల ఏం చేశాడో, నీ యజమాని పట్ల ఏం చేశాడో, నీ తల్లిదండ్రుల పట్ల ఏం చేశాడో, నీ బిడ్డల పట్ల ఏం చేశాడో వాటిని జ్ఞాపకం తెచ్చుకుని ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. ఇంకా కృతజ్ఞత ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన 30 రోజుల్లో నీ జీవితంలో చేసిన అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు మొరపెడుతూ ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవునికి ఏం చేయాలి? ఒక కృతజ్ఞతాపూర్వకమైన తీర్మానం చేసుకోవాలి. నాయనా, ఈ 30 రోజుల్లో నా పట్ల, నా యజమాని పట్ల, నా బిడ్డల పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా ప్రయాసల్లో, మా ప్రయత్నాల్లో నువ్వు తోడుగా ఉండి ఈ నెల రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మమ్మలను కబళించిన ఈరోజు మాత్రం నీ కృప చొప్పున మమ్మల్ందరినీ క్షేమముగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా. అది నా నోటి మాటతో కాదు కానీ ఈ నెల దినాలు మా కుటుంబం పట్ల, మా పట్ల చేసిన మేలును బట్టి ఇదిగో ఇలాంటి ఒక కార్యాన్ని నేను కలిగి ఉంటానయ్యా. ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకుంటామయ్యా. కుటుంబం అంతా నీ సన్నిధికి వస్తామయ్యా. నీ వాక్యానుసారంగా మేము నడుచుకుంటామయ్యా. ఇంకా ఏ అవిధేయతలు మాలో ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టుకుంటామయ్యా. నీ చిత్తానుసారంగా మేము బ్రతుకుతామయ్యా అనేటువంటి ఒక తీర్మానంతో ఆయన సన్నిధిని ప్రార్థన చేయాలి. అర్థమైంది? ప్రభువుని ఆరాధించండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలా ఆరాధించాలి దేవునిని? మనం పాడే